హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు వేనస్ కిచెన్. డీప్ ఫ్రై చేయకుండా హెల్తీగా గోధుమ పిండితోటి స్నాక్స్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చూడటానికి అలాగే చేసేటప్పుడు కూడా కొంచెం బిస్కెట్స్ ప్రాసెస్‌లా ఉంటుంది గానీ, వీటినైతే రోడ్స్ అని పిలుస్తారండి. వీటిని ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే 4, 5 రోజుల వరకు కూడా నిలవుంటాయి. మరి ఈ టేస్టీ స్వీట్ రెసిపీని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకుని అందులోకి 1 కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి. ఇందులోకి అరకప్పు వరకు నీళ్ళని వేసుకుని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదండి, కరిగించుకుంటే సరిపోతుంది. ఇలా బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ గిన్నెను పక్కకు పెట్టుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి 10 వరకు బాదం పప్పు పలుకులను వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 10 వరకు జీడిపప్పు పలుకులను వేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి రెండు కూడా బాగా ఫ్రై అయ్యి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని నెయ్యిలో నుంచి తీసుకుని ఒక బౌల్లోకి వేసి పెట్టుకోవాలి. వీటిని మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అందుకని వీలైనంత వరకు నెయ్యి రాకుండా కేవలం డ్రై ఫ్రూట్స్ మాత్రమే తీసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత ఈ మిగిలిన నెయ్యిలోకి 1 కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ రవ్వను మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. రవ్వను రంగు మారేంత వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. నెయ్యిలో రవ్వను కొద్దిసేపు ఫ్రై చేసినట్లయితే ఒక మంచి సువాసన వస్తుంది కదా, అంతవరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. అలా ఫ్రై చేసుకున్న ఈ రవ్వను ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి. తర్వాత అదే ప్యాన్లోకి ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోవాలి. ఈ గోధుమ పిండిని కూడా మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. గోధుమ పిండిని ఫ్రై చేసినప్పుడు కూడా ఒక కమ్మటి వాసన వస్తుంది. ఇలా 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుని పిండి రంగు మారుతోంది అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పిండిని కూడా రవ్వ వేసుకున్న బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా కొద్దిసేపు చల్లారి పెట్టుకుందాము. వీటిని పక్కన పెట్టుకుని ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకోవాలి. వీటితో పాటుగా 2-3 యాలకులను కూడా వేసుకుని మధ్య మధ్యలో స్పూన్తో కదుపుతూ ముద్దగా అవ్వకుండా ఇలా పొడి పొడిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోధుమ పిండి రవ్వలోకి వేసుకుని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత అంతా బాగా కలిసేటట్లుగా ఒకసారి బాగా కలుపుకొని తర్వాత ఇందులోకి మనం కరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్లను ఇలా వడకట్టుకుని వేసుకోవాలి. మనం బెల్లంలో అరకప్పు నీళ్లు వేసుకున్నాం కదండి, ఆ నీళ్ళ క్వాంటిటీ అనేది ఈ పిండి రవ్వకు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. అంతా కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉంటుంది. కలుపుకునేసరికి మనకి కొంచెం ఇలా జారుగా అనిపిస్తుంది. కన్సిస్టెన్సీ ఇలాగే ఉండాలి. ఇప్పుడు మూత పెట్టుకుని 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. గంట తర్వాత చూసినట్లయితే రవ్వ తడినంతటిని పీల్చుకుని పిండి కొంచెం గట్టి పడుతుంది. అప్పుడు ఇందులోకి చిటికెడు ఉప్పు వేసుకుని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ మనకి ఇలా ముద్దగానే ఉండాలండి. ఇప్పుడు చేతులకు కొద్దిగా నెయ్యి రాసుకుని కొద్ది కొద్దిగా పిండి ముద్దలను తీసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా బిస్కెట్స్ షేప్లోకి చేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా బిస్కెట్స్ లాగే కొంచెం మందంగానే చేసుకోవాలి. ఇలా చేసుకున్న వీటిని ఒక ప్లేట్లోకి వేసి పెట్టుకోవాలి. ఇలాగే మిగిలిన పిండితో కూడా అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మొత్తం పిండితోటి అన్నిటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని పైన కొద్దిగా గార్నిష్ చేసుకోవాలి. మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకోవచ్చండి. నేనైతే పైన కొద్దిగా గసగసాలు, చిరోంజి గింజల్ని అలాగే గుమ్మడి గింజలను కూడా వేసుకుంటున్నాను. ఇలా అన్నిటినీ వేసుకున్న తర్వాత పైన కొద్దిగా ప్రెస్ చేసుకోవాలి. ఇవి పిండికి కొంచెం అతుక్కోవడం కోసం కొద్దిగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత రెడీ చేసుకున్న రోట్స్ని ఒక్కొక్కటిగా నెయ్యిలోకి వేసుకుని 2 వైపులా కూడా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసుకోవాలి. ఇవి ఫ్రై చేసేటప్పుడు అలాగే బయటికి తీసిన తర్వాత కూడా కొద్దిసేపటి పాటు సాఫ్ట్గానే ఉంటాయండి. ఎలా అయితే చల్లారుతాయో అలాగే గట్టిపడుతూ ఉంటాయి. ఇలాగే అన్నిటినీ ఫ్రై చేసుకుని తీసుకోవాలి. ఇదే విధంగా అన్నిటినీ మంచి రంగులోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసుకోవాలి. అన్నిటినీ ఫ్రై చేసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా ప్రిపేర్ చేసిన రోట్స్ పై భాగంలో కొంచెం క్రిస్పీగా ఉంటాయి, లోపల కొంచెం సాఫ్ట్గా ఉంటాయి.
టేస్ట్ అయితే చాలా చాలా బావుంటాయండి. అలాగే 4, 5 రోజుల వరకు నిలవ కూడా ఉంటాయి. మరి ఈ టేస్టీ రోడ్స్‌ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.